దేవుడేమో వాళ్ళని బట్టలు లేకుండా వదిలేశాడు, ఆ సాతానేమో వాళ్ళని బట్టలు కట్టుకునేలా చేశాడు. బట్టలు కట్టుకోవాలి అని వివేచన జ్ఞానం ఇచ్చి సాతాను వాళ్ళని తెలివైన వాళ్ళుగా మార్చాడు. దేవుడి కంటే సాతానే గొప్పోడు అంటాం మొదలుపెట్టారు. రే పిచ్చోడా, దేవుడు మహిమ వస్త్రాన్ని పెట్టాడు వాళ్ళకి. దేవుడు తొడిగిన బట్టలు మాసిపోవడం ఉండదు, దేవుడు తొడిగిన బట్టలు నశించిపోవడం ఉండదు. దేవుడు పొడి తొడిగిన బట్టలు, దేవుడు తొడిగిన ఆ బట్టల్లో ఉన్న వ్యక్తి చచ్చిపోవడం అనేది ఉండదు. సాతాను ఏ బట్టలు అయితే వేసుకోవాలని ప్రేరేపణ కలిగి చేశాడో ఇవి ఈ రోజు వేసుకుంటే సాయంత్రానికి కంపు కొడతాయి. ఈ శరీరం కంపు కొడుతుంది, ఈ శరీరం నశించిపోద్ది, ఈ శరీరం నాశనం అయిపోద్ది. అంటే దేవుడు మహిమలో పెడితే సాతాను మట్టిలోకి తీసుకొచ్చాడు. ఇది తేడా. దేవుడు మనల్ని మహిమలో ఉంచితే ఆ మహిమలోంచి సాతాను గాడు ఎక్కడ తీసుకొచ్చాడు? మట్టిలోకి తీసుకొచ్చాడు. ఈ జ్ఞానం నీకు లేక దేవుడు బట్టలు లేకుండా వదిలేశాడు, సాతాను గాడు తొడుక్కునే జ్ఞానం ఇచ్చాడు అని చెప్పేసి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది. అర్థం కావట్లేదు వాక్యం వీళ్ళకి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వర్ణనలు వీళ్ళకి తెలదు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు వీళ్ళకి రావు. ఎందుకంటే శరీర సంబంధమైన బతుకే. దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా చేయాలనుకున్నాడు.